ఒడిశా సముద్ర తీరంలో ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమవుతోంది. దాదాపు 7 లక్షల వరకు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి రిషికుల్యా బీచ్కు చేరుకున్నాయి. ఒడిశా తీర ప్రాంతానికి పర్యాటకపరమైన గుర్తింపుతో పాటు ఏటా వచ్చే ఆలివ్ రిడ్లే తాంబేళ్ల రాకతో పర్యావరణ పరిరక్షణ పరంగానూ మంచి పేరుంది. ఇక్కడి బీచ్లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఇక్కడి సహజ సిద్ధమైన బీచులు, ఇసుక తిన్నెలు ఆ తాబేళ్ల పునరుత్పత్తికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ తాబేళ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి సంవత్సరం ఒడిశా తీరానికి అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టి వెళ్తుంటాయి. ఈ గుడ్లలో నుండి తాబేలు పిల్లలు బయటకు వచ్చి బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రంలోకి జారుకుంటాయి. ఈ దృశ్యాలు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరం వెంబడి దాదాపు 30 కిలోమీటర్ల లోపల వరకు జీవనం సాగిస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సమయాలలో సముద్ర తీరాలలో గుడ్లు పెట్టి వాటిని ఒడ్డునే గుడ్లు పొదిగి తర్వాత సముద్రంలోకి వెళుతూ ఉంటాయి. ఇవి గుడ్లు పొదిగే సీజన్ కావడంతో తీరానికి 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల నాటికల్ మైళ్ళ దూరంలోనే ఇవి జీవనం సాగిస్తూ ఉంటాయి. ఇక ఆలివ్ రిడ్లే తాబేలు సగటున ఒక సీజన్లో 40 నుంచి 50 గుడ్లు పెడుతుందని అంచనా. అందులో దాదాపుగా 30కి పైగా మాత్రమే బతుకుతాయి. కొన్ని తీరంలోనే చనిపోతాయి. కొన్ని సముద్రంలోకి వెళ్ళి చేపలకు ఆహారంగా మారుతుంటాయి. మొత్తం మీద ఒక తాబేలు 40 గుడ్లు పొదిగితే అందులో 30 వరకు బతికే అవకాశాలు ఉంటాయి.